యూరోపియన్ యూనియన్ రెండు పదాలు వాడింది. ట్రేడ్ బజూకా అంతే. డొనాల్డ్ ట్రంప్ కు చెమటలు పట్టాయి. డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ ఇచ్చిన వార్నింగ్ దెబ్బకు తోక ముడిచాడు. ఈ మధ్య గ్రీన్లాండ్ను కొనుక్కుంటాము, గ్రీన్లాండ్ను లాక్కుంటాము, గ్రీన్లాండ్ మాదే, ఇవన్నీ మాట్లాడడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా వెంటనే డెన్మార్క్ ట్రంప్ మాట్లాడిన మాటలు ఖండించింది. అలాగే ఇతర ఐరోపాలోని దేశాలు ట్రంప్ మాట్లాడిన మాటలు ఖండించడం మొదలుపెట్టాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాటో ముక్కలవుతుంది అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పాడు. ఇంకా మిగతా యూరోప్లోని వివిధ దేశాలకు చెందిన ప్రధానమంత్రులు మాట్లాడారు. వెంటనే ట్రంపాసురుడు తన దగ్గరున్న అస్త్రాన్ని బయటకు తీశాడు. రాక్షసులు గనక తన అమ్ముల పొదిలో నుంచి ఒక బాణం తీసి గురిపెట్టినట్టు గురిపెట్టాడు. మనోడి దగ్గరున్నది ఒకటే బాణం, దాని పేరు టారిఫ్. యూరోప్లోని దాదాపు 8 దేశాల మీద 10% టారిఫ్లు విధిస్తాను అని చెప్పి ఈ ట్రంప్ ప్రకటించాడు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, యూకే, నెదర్లాండ్స్, జర్మనీ, ఫిన్లాండ్, ఈ 8 దేశాల మీద 10% టారిఫ్లు విధిస్తాను, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకొనొస్తాను, అలాగే జూన్ 1 నుంచి 25% పెంచుతాను అని కూడా చెప్పాడు. చూడండి ఎంత దాష్టికమో. అయితే యూరోపియన్ యూనియన్ ట్రేడ్ వార్ దగ్గరికి తీసుకెళ్లింది. ట్రేడ్ బజూకా మొదలెడతాము, యుఎస్ఏ మా యూరోపియన్ దేశాలలో పెట్టినటువంటి పెట్టుబడులు ఉంటాయి కదా, వాటన్నింటినీ మార్కెట్లో పెట్టి అమ్మి పారేస్తాము, ఇంకా ట్రేడ్ బజూకా మొదలెడతాము, పీక కోసి పారేస్తాము అని చెప్పి యూరోపియన్ యూనియన్ చాలా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. కోర్స్ నేను దావోస్ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం కొంచెం చెప్పి యూరోపియన్ యూనియన్ అసలు ఏం చేయగలదో టెక్నికల్ అంశాలు చాలా లోతుగా వివరించి కొన్ని గంటల క్రితమే వీడియో పెట్టాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. మీరు ఎక్కువ వీడియోలు చూస్తే ఎక్కువ సమాచారము అందించే ప్రయత్నం నేను చేస్తాను. దెబ్బకు డొనాల్డ్ ట్రంప్ తోక ముడిచాడు. ట్రంప్ పక్కన ఉన్న వాళ్ళు కూడా యుఎస్ఏలో ఖచ్చితంగా చెప్పుంటారు, యూరోపియన్ యూనియన్తో పెట్టుకుంటే మరింత అప్పుల్లోకి మనం కూరుకుపోతాము, మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, వద్దు అని చెప్పుంటారు. ట్రంప్ కూడా అర్థం అయ్యి ఉంటుంది. దెబ్బకు ఒక 2 గంటల క్రితం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఏం ప్రకటించాడంటే, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ద్వైపాక్షిక సమావేశం జరిగింది. సో గ్రీన్లాండ్ అలాగే మొత్తం ఆర్కిటిక్ ప్రాంతానికి ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందం కుదిరింది. నేనేమి ఈ యూరోప్లోని దేశాల మీద ఈ 10% వేయడం లేదు. ఫిబ్రవరి 1 నుంచి 10% టారిఫ్ అదనంగా విధిస్తామన్నాడు కదా, అవేవి ఆ టారిఫ్లు ఉండవు. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాదు ఆ టారిఫ్. నా నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నాను అని ప్రకటించాడు. జనరల్గా ఎవరు చేస్తారు ఇలా అంటే అండి, చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, అత్యుత్సాహం క్యాండిడేట్లు చేస్తుంటారు. సరే, అర్థం చేసుకోవచ్చు, అత్యుత్సాహం క్యాండిడేట్లు ఉంటారు సమాజంలో, దట్ ఈజ్ ఓకే. కానీ ఒక దేశ అధ్యక్షుడు, అందులోనూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్కు తెరలేపడము, అంటే అంటే టారిఫ్లు వేస్తానని చెప్పి బెదిరించడము, అవతలలో గట్టిగా నిలదొక్కుంటే దెబ్బకు దిగిరావడము, యూరోపియన్ యూనియన్ లాగా స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే ఇమ్మీడియట్గా దిగిరావడము, ఇవి జరుగుతూ ఉన్నాయి. సో టారిఫ్ పేరు చెప్పి టేబుల్ దగ్గరికి తీసుకొస్తాడు, బెదిరించాలని చెప్పి చూస్తాడు. అవతలోడు కేర్ చేయకపోతే ఇంకేం చేస్తాడు, ఇదిగో తోక ముడిచే ప్రయత్నం. కేర్ చేయకపోవడం కాదు, యూరోపియన్ యూనియన్ రివర్స్లో బొంబార్డ్ అయ్యింది. జనరల్గా యూరోప్లో ఆదివారాలు సమావేశాలు ఉండవు, అఫీషియల్ సమావేశాలు ఏవి కూడా. ఫస్ట్ టైం అండి, చాలా సంవత్సరాల తర్వాత, బహుశా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అనుకుంటాను, మొన్న ఆదివారం యూరోపియన్ యూనియన్లో ఉండే దేశాలన్నీ కూడా సమావేశం అయ్యాయి, ఆదివారం సమావేశం అయ్యాయి. అంటే అమెరికా చేస్తున్నటువంటి దాష్టీకాన్ని, ట్రంప్ స్టేట్మెంట్స్ను ఎంత సీరియస్గా తీసుకున్నారో, ఎంత సీరియస్గా విశ్లేషించారో మనం అర్థం చేసుకోవచ్చు. సో డిసైడ్ అయ్యారు లోపల యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కలిసి కూర్చొని మీటింగ్ రూమ్లో, ఈ ఎక్కువ తక్కువ నీలిగాడు ట్రంప్ అంటే, టారిఫ్లు వేస్తా గిరిఫ్లు వేస్తా అని చెప్పి అన్నాడంటే, ట్రేడ్ బజూకా మొదలు పెడదాము, తొక్కిపెట్టి నారదిద్దాము యుఎస్ఏది, ఫట్ 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 చర్యలు మొత్తం దింపుదాము. సైన్యం ద్వారా మనం అమెరికాను ఎదుర్కోలేకపోవచ్చు, కానీ ఆర్థిక పరంగా అమెరికాను కుదేలయ్యేలా చేద్దాము. దెబ్బకు ఈ పవర్ గేమ్ మారుతుంది, డాలర్ వాల్యూ మరింతగా పడిపోతుంది. ఇది యూరోపియన్ యూనియన్ సమావేశంలో అంతర్గతంగా జరిగినటువంటి చర్చలు. దాన్నే కొన్ని గంటల క్రితం ఇమాన్యుయల్ మ్యాక్రాన్ దావోస్ సమావేశంలో తనకిచ్చినటువంటి సమయంలో ఆయన మాట్లాడాడు. సో ట్రంపాసురుడు తోక ముడిచాడు. దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అండి, నిజానికి మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటివి ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ చాలా నడుస్తున్నాయి. బట్ నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నది ఈ అంతర్జాతీయ విషయాలన్నమాట.
ఎందుకంటే దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీద పడుతుంది, వరల్డ్ ఆర్డర్ మారిపోతుంది. అందుకనే చాలా కీన్గా నేను గమనించడం జరుగుతుంది. అన్నట్టు నేను చెప్పినటువంటి వీడియో కొన్ని గంటల క్రితం పెట్టానన్నాను కదా, ఖచ్చితంగా మా టీమిక్స్చర్ ఛానల్లో వెతికి మరీ ఆ వీడియో చూడండి. ట్రేడ్ బజూకా అంటే ఏంటి, ఏమేం చేయగలరు, ఎలా అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేయగలరు అన్న అంశాలు అందులో నేను మాట్లాడాను. అది విషయం. ధన్యవాదాలు.